నువ్వు బయలుదేరు. రై నిన్నేరా. ఎలా ఉన్నావు? అడుగుతుంటే ఏం మాట్లాడవేంట్రా? ఫైనేలేరా. అది సరే, నాగ్గాడు రాలేదా? లేదురా. చెప్పిన టైంకి రాడు. హాయ్. హాయ్. ఏంట్రా అలా ఉన్నావు? నేను అదే అడుగుతున్నాను రా. నో రెస్పాన్స్. ఏమైందిరా? నాకేం కాలేదురా. మీ ఇద్దరు గెటప్పులు చూసి షాక్ అయ్యా. మా గెటప్పులకేరా. తక్కువని కాదు, రోజుకు ఒక రకంగా మీ ఇద్దరు కనిపిస్తున్నారు కదా అని. ఓ అదా నీ బాధ. రేయ్ మనీ అమ్మా, మనీ. అదేరా, ఆ మనీ సంపాదించడం అంత ఈజీయా అని ఆలోచన. స్టూపిడ్. డబ్బు ఎలా సంపాదించాలో నన్ను చూసి నేర్చుకో. అదేరా బాబు, అదే ఎలా సంపాదించాలని. రేయ్ ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. వస్తే రేయ్ వాడేదో చెప్తున్నాడు. జానీ నువ్వు చెప్పు. మా బాస్ అదే మధుమతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మధుమతి ఒంటరి లేడీ. నిజమా? ఎస్ మావా. కొట్టేవరా ఛాన్స్. బెస్ట్ ఆఫ్ లక్. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదురా. రేయ్ నీలాంటి మట్టి బుర్రలకు అర్థం కాదురా. ఒరే జానీ చెప్పరా. చెప్పడానికి పెద్దగా ఏం లేదురా నాకు. ఇప్పుడిప్పుడే చిన్నగా మా ఎండి మధుమతిని నా వైపు తిప్పుకుంటున్నాను. కంగ్రాట్స్ జానీ. అయితే తొందరలో నువ్వు కాబోయే కోటీశ్వరుడు అన్నమాట. కోట్ల సంగతి ఏమో కానీ నాకెందుకో భయంగా ఉందిరా. దేనికిరా భయం? దేనికే? కోటీసులకు గాలం వేస్తే భయంగా ధైర్యం వస్తుందా? రేయ్ నువ్వు ఆగు. జానీ నువ్వు చెప్పరా. ఏం లేదురా, ఆమె ఎండి కదా, ప్రేమ దోమాన్ని నేను వెంట పడితే బెండు తీస్తారేమోనని కొంచెం భయంగా ఉందిరా. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే నాతో చెప్పు, మొత్తం నేను చూసుకుంటా. రేయ్ డబ్బు కోసం అలా చేయడం చాలా తప్పురా. Shut up! నువ్వు బాగుపడవరా. వీళ్ళ నా దేవుడే కాపాడాలి.